చూసారు కదండి, అంతా దగ్గర పడిపోయింది. కూర చాలా టెంప్టింగ్ గా ఉంది. మీకు టెంప్టింగ్ గా ఉందా? సరే, ఇలాగే ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా తినేచ్చు. ఎంత బాగుందో చూడండి. నేను ఇలా వేడివేడిగా ఉన్నా చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి మిరపకాయ యాస్టీస్ గా వేస్ట్ చేశాను, అదిరిపోయిందండి. ఈ టైంలోనే మనం కొంచెం గరం మసాలా టచ్ ఇచ్చుకోవాలి. చాలా కొంచెం, ఎక్కువ అక్కర్లేదు. నేను చాలా కొంచెం వేస్తున్నాను. అలాగే లాస్ట్ లో కొత్తిమీర కొంచెం, కరివేపాకు, అలాగే కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం షార్ట్గా దాచుకున్నాను. ఎక్కువ వేసుకుని చక్కగా లాస్ట్ లో మాత్రం కంపల్సరీ ఈ పౌడర్ ని కంపల్సరీ ఇలా వేయండి. ఇలా వేస్తేనే ఈ వంకాయ కూరకి టేస్టీ. అంతేనండి. అప్పుడు ఇలా కలిపేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీ ముందు ఉంటాయి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. ఈ కూరని మాత్రం మీరు వదులుకోవద్దు. శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేసిన శనగపిండితో చేసిన కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి టెంప్టింగ్ గా ఉంది. పిల్లలు వదిలిపెట్టరు, పెద్దవాళ్ళు అసలు వదిలిపెట్టరు. ఒక్కసారి చేసుకుంటే అసలు వదిలిపెట్టరు. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.